ఇదే మన ధర్మంలో ఇప్పుడు స్త్రీల మీద లేకపోతే అమాయకుల మీద చిన్న చిన్న పిల్లల మీద అకృత్యాలు అఘాయిత్యాలు ఘోరాతి ఘోరంగా నీచాతి నీచంగా జరుగుతున్నాయి. సాక్ష్యాధారాలు ఉన్నా వాటిని తారుమారు చేస్తున్నారు, లేదా అసలు ఎవ్వరికీ అంతు చిక్కకుండా నిజం సమాధి అయిపోతుంది. మరి అలా బాధితులు కానీ బాధింపబడుతున్నప్పుడు ఆ బాధితుల యొక్క తల్లి కానీ తండ్రి కానీ తోబుట్టువులు కానీ ఆ నీచుడు సంహరింపబడాలి అని కోరుకోరా? మరి ఆ నీచులకు ఎందుకు శిక్ష పడట్లేదు స్వామి? నిర్భయ లాంటి చట్టాలు, దిశ లాంటి చట్టాలు రావడానికి భారతదేశంలో మీరు అన్నట్టుగా ఈ 10-15 సంవత్సరాలు ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలు ప్రత్యేకించి భారతావనిలో అబలల మీద జరిగినటువంటి అఘాయిత్యాలు, పశు ప్రవృత్తి. నేను సమాజానికి ఒక రకమైనటువంటి మెసేజ్ ఇస్తాను. ఇది నేను సంచలనం కోసం వేరొకటే చెప్పింది. మనిషి యొక్క మానసిక స్థితి ఎలా మారుతుంది, ఎందుకు మారుతుందంటే మనం తినే ఆహారాన్ని బట్టి మన శరీరం, మన ఆలోచనలు, మన వాక్కు ఇవన్నీ వస్తాయి. భారతదేశంలో చట్టాలు చేస్తున్నాం, వాళ్ళని వీళ్ళని శిక్షించాలని అనుకుంటున్నాం. మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలు ఇవన్నీ కూడా విచ్చలవిడిగా లభిస్తున్నాయి. కాబట్టి మనుషుల యొక్క ప్రవృత్తి మరో రకంగా మారుతుంది. పైశాచికమైనటువంటి ఆలోచనలో వీళ్ళున్నారు. ఇక రెండవది, అబలలందరూ అంటే ఆడవాళ్ళని నేనేమి అనట్లేదమ్మా. ఆడవాళ్ళంటే వాళ్ళు కేవలం బలం లేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళుగా మనం చూడకూడదు. ఒక రాణి రుద్రమదేవి, ఒక వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళంతా కూడా ఆడవాళ్ళే. వాళ్ళ యొక్క పోరాటం, వాళ్ళ యొక్క పటిమ ఇవన్నీ కూడా మనకు తెలుసు. ఆడవాళ్ళు ఏమీ తక్కువ కాదమ్మా. కానీ పాశ్చాత్య సంస్కృతిలో పడి మన వేషభాషలు ఏ తల్లి కూడా స్త్రీ ధరించవలసిన పంచ మాంగళ్యాలను కూడా ధరించట్లేదు. హర్షధర్మంలో, సనాతన ధర్మంలో వివాహమైనటువంటి స్త్రీ పంచమాంగళ్యాలు కూడా ధరించలేనటువంటి పరిస్థితిలో ఉంది. పంచమాంగళ్యాలు అంటే మీరు మరొక్కసారి సెలవు ఇవ్వండి స్వామి. పుట్టుకతో ఏ స్త్రీ అయినా జననం తీసుకున్న తర్వాత వివాహానికంటే ముందు తల్లిదండ్రుల ద్వారా కొన్ని సంస్కారాలు వస్తాయి. వాటిలో బొట్టు పెట్టుకోవటం, తలలో పుష్పాలను ధరించటం, చేతికి గాజులను ధరించటం, ఇవి 3. కళ్యాణం తర్వాత మరో 2 వస్తాయి. చెవిలో పుస్తల తాడు, అంటే దాన్ని మాంగళ్యం అంటాం. ఒక్కొక్క భాషలో, తెలంగాణలో పుస్తల తాడు, మెడలో తాలిబొట్టు అంటారు రాయలసీమలో. మెడలో ధరింపజేసుకునేటువంటి మాంగళ్యం, కాలికి పెట్టుకునేటువంటి మెట్టెలు, వీటిని పంచమాంగళ్యాలు అంటారు. నిజంగా గుండె మీద చేయి వేసుకొని చెప్పండి, సనాతన ధర్మంలో ఓ టెలివిజన్ ఛానల్కి నేను ఇలాగే వెళితే ఒక అమ్మాయి బొట్టు తీసి సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రశ్నలు అడిగింది. అమ్మ మీరు బొట్టు పెట్టుకోవచ్చు కదా అని. నా ప్రొఫెషన్కి అది ఇబ్బంది అండి, నేను పెట్టుకున్నాను. గురువుగారు నాకు పెళ్ళయిందా లేదా అని అడిగింది. ఎందుకమ్మా నన్ను అడుగుతున్నావు అంటే, నా కాళ్ళకు మెట్టెలు లేవు, నా మెడలో మంగళసూత్రం కూడా లేదు, అయిందో లేదో చెప్పండి అన్న. అయిందో లేదో చెప్పండి అని అడుగుతున్నావు అంటే ఖచ్చితంగా అయి ఉంటుందమ్మా, తీసి ఇంట్లో పెట్టొచ్చుంటావు అని చెప్పి. కానీ ఇలా ఈ నామర్దాగా ఇలా భావిస్తున్నటువంటి ఈ మైండ్ సెట్ స్వామి, ఇది మారటం ఎలా? మన ధర్మం మీద మన రిచువల్స్ అంటాం. బికాస్ హిందూ ధర్మం ఒక్కటే మనస్ఫూర్తిగా నేను కూడా నమ్మి చెప్తున్నాను. సరే, పరధర్మం నిజంగానే చాలా గొప్పది, కానీ మన హిందూ ధర్మమే ఇట్స్ అ లైఫ్ స్టైల్. ఇటువంటి మన ధర్మానికి సైంటిఫిక్ గాను ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అని చెప్తున్నటువంటి ఈ కట్టు, బొట్టు, వేషధారణ, భాష, మన పరివర్తన చెందిన ప్రవర్తన, ఇవన్నీ నామర్దాగా ఫీల్ అవ్వకుండా మళ్ళీ మనపై గౌరవాన్ని పొందటం ఎలా? సనాతన ధర్మంలో మీరు చెప్పినట్టుగా హిందూ ధర్మం ఈ వే ఆఫ్ లైఫ్, మనిషి యొక్క జీవన విధానమే సనాతన ధర్మం. దీనికి హిందుత్వం అన్నటువంటి రంగును మనం తగిలించుకున్నాం. హిందుత్వం అన్నటువంటి మతం
సనాతన ధర్మం ఈ రెండు వేరు. సనాతన ధర్మం వేరు, హిందుత్వ విధానం మతం వేరు. మన సనాతనమైనటువంటి ధర్మంలో మీరు అన్నట్టు చెప్పుల్ని ఇంటి బయట వదిలేవాళ్ళం, కల్లాపి చల్లుకునేవాళ్ళం, గడపకు పసుపు రాసేవాళ్ళం. పసుపు టర్మరిక్ సూక్ష్మజీవుల్ని నాశనం చేసేటువంటిది. అలాగే మామిడి తోరణాలు కట్టుకునేటువంటి వాళ్ళు. ఇదంతా కూడా మన జీవన విధానంలో ఒక ఇదిగా ఉండేది. ఎప్పుడైతే వీటిని మనం కోల్పోతున్నామో, వీటిని మిస్ అవుతున్నామో, పాశ్చాత్య సంస్కృతి ఎప్పుడైతే మన యొక్క జీవన గమనంలో ఒక భాగం అయిపోయిందో, మనిషి యొక్క మానసికమైనటువంటి స్థితి మారిపోయింది. యంత్రాలతో పోటీ పడుతూ మనం పనిచేస్తున్నాం, పగలు రాత్రులు కూడా పనిచేస్తూ ఉన్నాం. కుటుంబాలని, కుటుంబ వ్యవస్థలని, భావోద్వేగాలని ఇవన్నీ కూడా కోల్పోయి సనాతనమైనటువంటి ధర్మానికి నిర్వచనం తెలియక మనం తిరుగుతున్నటువంటి పరిస్థితి. మన మీద మనకే కన్ఫ్యూజన్. ఎస్, మనం అనుకుంటాం హిందుత్వం గొప్పదా, ముస్లింలు వాళ్ళ ఆరాధన చేసేటువంటి వాళ్ళ యొక్క మతం గొప్పదా, క్రైస్తవత్వం గొప్పదా, బౌద్ధులు, జైనులు, ఇంకా భారతదేశంలో 268 భావనలు ఉన్నాయమ్మా. ఇలాంటి మతాలు ఇవన్నీ ఏంటి? అసలు ఏది గొప్పది, ఏది సత్యమైంది, ఏది నిత్యమైంది, ఏ విధానాన్ని మనం అవలంబించాలని చాలామంది పరిశోధన చేశారు. నేను మిమ్మల్ని చూస్తున్నాను ఇలాగా, ఓ ఒక అమ్మవారి యొక్క తేజోవంతమైన స్వరూపం ఇలా ఉంటుంది. నేను మిమ్మల్ని అభిముఖంగా చూస్తున్నాను కాబట్టి అమ్మవారికి కళ్ళు ఉన్నాయి, అమ్మవారి యొక్క శరీరం ఈ విధంగా ఉంది. వెనక చూసేటువంటి వ్యక్తికి నాకు కనిపించే రూపం కనిపించలేదు, అమ్మవారి యొక్క తల వెంట్రుకలే కనిపించాయి. మీ కుడి చేతి వైపు ఉన్నటువంటి వ్యక్తికి సగభాగమే కనిపించింది, ఎడమ చేతి వైపు ఉన్నటువంటి వ్యక్తికి సగమే కనిపించింది, కాస్త దూరంలో ఉన్నటువంటి వ్యక్తికి కొన్నే కనిపించింది. భగవంతుని, భగవతత్వాన్ని రకరకాలైన దూరాలు, కోణాల నుండి చూడటం వల్ల ఇవన్నీ మతాలు, భావనలైనాయి. అసలు భగవంతుడు ఎలా ఉంటాడంటే ఈ అన్ని మతాల యొక్క సారాంశమే భగవత్ స్వరూపం.